హాయ్ అండి. మన దీపిక కిచెన్‌కి స్వాగతం. ఈరోజు చాలా ఈజీగా, చాలా టేస్టీగా చికెన్ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రెసిపీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఒక పాత్రలో నూనె పోసి నూనె వేడైన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అందులో కొద్దిగా పసుపు వేసి అలాగే చికెన్ కూడా వేసి కలపాలి. తర్వాత 2 చెంచాల కారం, అలాగే 1 చెంచాడు ఉప్పు, అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే 1 చెంచాడు ధనియాల పొడి కూడా వేసి బాగా కలపాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, మనకు నూనె ఎలా పైకి తేలిందో. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రేవీ కోసం కొద్దిగా కొడుకల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకోవాలి. మనకు గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి 5-10 నిమిషాలు బాగా ఉడికించాలి. అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే అంతే, ఎంతో టేస్టీ చికెన్ కూర రెడీ. ఈ చికెన్ రెసిపీ అన్నంలో అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.